శివమణి అప్పుడెప్పుడో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. విశాఖ పూర్ణ మార్కెట్ సెంటర్లో నిలబడి ప్రజలకు తన నెంబర్ ఇచ్చి వారి సమస్యలపై స్పందించే విధానం మనందరికీ కదలాడుతూనే ఉంటుంది. అది కేవలం రియల్ స్టోరీనే, కానీ అదే రియల్ స్టోరీ అయితే అవును, మీరు విన్నది నిజమే. అచ్చం అలాంటి రియల్ స్టోరీ ఇప్పుడు విశాఖ నగరంతో పాటు ఏపీ మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఆజానుబాహుడు వంటి రూపంతో వైద్య రంగం నుండి పోలీస్ రంగంలోకి వచ్చి ప్రజల మనిషిగా ముద్రపడ్డ పోలీస్ బాస్ విశాఖ నగర సిపిగా రావడంతో అక్కడ సీన్ మారింది. పోలీసులను తన ముందు చూపుతో నడిపిస్తూ క్రైమ్ కంట్రోల్లో తన మార్కు చూపిస్తున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చే బాధితులు తీసుకున్న నాటి నుండి లా అండ్ ఆర్డర్ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని విశాఖలో అసాంఘిక శక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయన తీరు ఇప్పుడు సబాష్ ఏపీ పోలీస్ అనే లెవెల్కు తీసుకుపోయింది. అంటే అది అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటో, విశాఖ నగరంపై ఆయన మార్క్ ఎలా ఉందో ఆయన మాటల్లోనే. ఉన్నటువంటి విశాఖ నగరం ఇప్పుడు ఆ క్రైమ్ రేట్ ని కాస్త తగ్గించుకొని ప్రశాంతతకు మారుపేరుగా కూడా నిలిచింది అనేటువంటి మాట ఈ మధ్యకాలంలో బాగా వినబడుతున్నటువంటి సందర్భం. మరి దీని అందరికీ కూడా కారణంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది నగర సిపిగా వచ్చినటువంటి శంకబ్రత్ బాగ్చే గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన డ్యూటీలో జాయిన్ అయినటువంటి రోజునే ల్యాండ్ పైన కూడా పూర్తిగా డేగండ వేసినటువంటి ఆయన విశాఖ నగరంలో జరిగేటువంటి క్రైమ్ ని ఆనందం కూడా తగ్గించారు అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం ఆయనతో ఉన్నాం. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్, చెప్పండి, అసలు విశాఖ నగరంలో గతంలో క్రైమ్ రేట్ అనేటువంటిది చాలా ఉండేది, మరి ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ జరిగేటువంటి క్రైమ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ముఖ్యమైన క్రైమ్స్ ఏ నగరమైనా సరే, ఒకటి వచ్చేసి బాడీలీ అఫెన్సెస్, నంబర్ 2 వచ్చేసి ప్రాపర్టీ అఫెన్సెస్, నంబర్ 3 వచ్చేసి అఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఇవి కాకుండా రకరకాల క్రైమ్స్ ఉన్నాయి. కొన్ని సైబర్ నేరాలు. ఆ సైబర్ నేరాలు మాత్రం మన దేశంలో, మన ప్రపంచంలో పెరిగిపోతూనే ఉన్నాయి. సో దీని సైబర్ క్రైమ్ ట్యాకిల్ చేయడానికి వేరే స్ట్రాటజీ మేము ఫాలో చేస్తున్నాం. కానీ బాడీలీ అఫెన్సెస్ కొన్ని మర్డర్స్ కానీ, ప్రాపర్టీ అఫెన్సెస్, నెక్స్ట్ వచ్చేసి offences against women and children, and next offences against SCs, STs, అది కూడా ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ అఫెన్స్. సో ఈ అన్ని అఫెన్సెస్ తగ్గించడానికి మేము పథకం ప్రకారం పనిచేస్తున్నాం. ఒకవైపు ఎక్కడెక్కడ ప్రాపర్టీ క్రైమ్స్ ఎక్కడ ఎక్కువ జరిగాయి అటువంటి ప్లేసెస్ క్రైమ్ హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. మరోవైపు ఎక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరిగాయి, అది లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీస్ డేగా కన్ను పెట్టుకొని ఒకవైపు పెట్రోలింగ్ పెంచి, మరోవైపు బీట్ సర్వీస్ పెంచి ఎక్కడ క్రైమ్ జరగడానికి అవకాశం లేకుండా మేము చేసాము లాస్ట్ 7 months. అది కాకుండా నేను రాగానే అందరికీ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఆ పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరి చేతుల్లో ఒక ఆయుధం లాగా మారింది. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ప్రయత్నం చేసినా, నేరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఒక ఏరియాలో ఘర్షణ జరగబోతుంది, వెంటనే నాకు కాల్ వస్తుంది. నేను వెంటనే పోలీస్ పంపించి ఘర్షణ జరగకుండా, గలాట జరగకుండా, గొడవ జరగకుండా, ఆఫెన్స్ నేరం జరగకుండా మేము చూస్తున్నాం. అందుకే ప్రజలు మా కళ్ళు, మా చెవులుగా ఉన్నారండి. అందుకే చాలా చోట్ల మేము క్రైమ్ ప్రివెంట్ చేయగలుగుతున్నాం. దానివల్ల లాస్ట్ 7 months ప్రజలందరూ చూస్తున్నారండి, మన వైజాగ్లో క్రైమ్ బాగా తగ్గింది. భవిష్యత్తులో మేము డ్రోన్ బీట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మారుమూల ప్రాంతంలో ఎక్కడ మనుషులు వెళ్ళలేరండి, మామూలుగా కాస్ట్ ఎఫెక్టివ్ ఉండదు, మన 2-3 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, అక్కడ ఒక బీట్ సర్వీస్ పెట్టడం కష్టం, మాకు మ్యాన్ పవర్ తక్కువ. అటువంటి ఏరియాలో డ్రోన్ బీట్ సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో క్రైమ్ రేట్ ఇంకా తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా కూడా చెప్పుకున్నట్టయితే ఇంకా మీ పర్సనల్ వ్యవహారానికి వస్తే
ఎంబీబీఎస్ చేసినటువంటి మీరు, కోల్కతాలో ఎంబీబీఎస్ చేసినటువంటి మీరు ఇవాళ పోలీస్ రంగంలోకి వచ్చారు. అసలు పోలీస్ రంగంలోకి వచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు నాది 96 బ్యాచ్, ఇప్పుడు 2025 అంటే ఎన్నో సంవత్సరాల నుండి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇనిషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మెడికల్ ప్రొఫెషన్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తేడా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే పోలీస్, మెడికల్ ప్రొఫెషన్ నాకు ఎక్కువ తేడా కనపడడం లేదు. ఎందుకంటే ఒక డాక్టర్గా పేషెంట్ని ట్రీట్ చేయాలి. ఇక్కడ కూడా సమాజంలో నేరాలు మన మనిషికి జబ్బులు ఎలా ఉన్నాయి, ఆ సమాజంలో నేరాలు అలాగే ఉన్నాయి. సో ఒక డాక్టర్ ఎలా వ్యాధులు ట్రీట్ చేస్తారండి, మేము సమాజంలో నేరాలు అలాగే ఒక ప్లాన్ ప్రకారం ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి నేను ఒక సొసైటీకి పోలీస్ ఒక డాక్టర్ లాగా ఉన్నానని నేను అర్థం చేసుకున్నాను. అదే ఫీలింగ్తో పనిచేస్తున్నా. కాబట్టి నాకు ఈ లాస్ట్ 28 years పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండగా డాక్టర్గా డిగ్రీ స్వాధీనం చేసుకొని, డాక్టర్గా హాస్పిటల్లో పనిచేసుకున్న తర్వాత ఈ పని చేస్తూ వచ్చాను. లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుండి నాకు చాలా సంతృప్తిగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా ముఖ్యంగా కూడా చూసుకుంటే విశాఖ లాంటి నగరాల్లో ఓవైపు ట్రాఫిక్ ఒక ప్రధాన సమస్య అయితే క్రైమ్ రేట్ కి సంబంధించి, అంటే గతంలో మనం చూసాము, మీరు వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి ఇష్యూ హనీ ట్రాప్ ఇష్యూ. ఈ హనీ ట్రాప్ ఇష్యూ ద్వారా చాలా మంది బడా బాగున్న పేర్లు కూడా బయటకు వచ్చాయి అనేటువంటి సందర్భం కూడా వినపడింది. అసలు ఈ ఇష్యూని ఎలా ఛేదించారు, అసలు దీని వెనకాల ఉన్నటువంటి కథనం ఏంటి? ఇప్పుడు హనీ ట్రాప్ మన అందరికీ తెలుసు. ఒక లేడీ అందులో మూఠా నడిపించారు. ఆ మూఠాలో ఇంకా చాలా మంది ఉన్నారండి. ఆల్రెడీ ఆ లేడీ కాకుండా ఇంకా 5 టోటల్ 6 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 5 మంది ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారండి, వాళ్ళు బెయిల్ కూడా రావట్లేదు. సో డబ్బు గల మనిషి మన వైజాగ్ నగరంలో ఎవరెవరు ఉన్నారని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాయా మాటలు చెప్పి నమ్మించి తర్వాత గ్రిప్లోకి తీసుకెళ్ళి తర్వాత మత్తు మందు ఇచ్చి తర్వాత వీడియో తీసి తర్వాత వీడియో ద్వారా బ్లాక్మెయిల్ చేసి తర్వాత డబ్బు లాగడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం. సో తర్వాత ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి, మత్తు మందు ఎలా ఇవ్వాలి, ఎలా డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఆ ట్రైనింగ్ కూడా ఆ లేడీకి ఇవ్వడం జరిగింది. ఆ మూటా సభ్యులు అందులో ముఖ్యమైన పాత్ర పోషించారని మాకు తెలిసింది. సో ఆల్రెడీ చాలా మంది ముందుకు వచ్చారండి. 4 కేసు మేము రిజిస్టర్ చేశాము. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారండి, మాకు తెలుసు. కానీ వాళ్ళు సమాజంలో పడవబోతుందని ముందుకు రావట్లేదు. మేము రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పేరు బయటికి పోకుండా మేము చూస్తాం, మీరు ముందుకు రావాలి, మీ కంప్లైంట్ మాకు సబ్మిట్ చేస్తే మేము ఫర్దర్ ఇంకా కొన్ని కేసు కూడా మనం రిజిస్టర్ చేస్తామని చెప్తున్నాం. ఇక ముఖ్యంగా కూడా అంటే ఇక్కడ పోర్ట్ ఏరియా ఉంది, అదేవిధంగా పక్కనే ట్రైబల్ ఏరియా అనేది కూడా మనకి నెలకొని ఉంది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ గంజాయి రవాణా అనేటువంటిది ప్రధానంగా కనబడుతున్నటువంటి విషయమే. గతంలో కూడా అనేక సార్లు పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అసలు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ గంజాయి యొక్క వ్యవస్థ ఎలా ఉంది, దాన్ని అరికట్టడానికి మీరు తీసుకుంటున్న చర్య ఏంటి? ఇప్పుడు గంజాయి వైజాగ్ ద్వారా తరలించడం జరుగుతుందని మనం అందరం విన్నాము. చాలా మంది యువత కూడా గంజాయి సేవించి తర్వాత అలవాటు పడి వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని మేము విన్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ చెక్ పోస్ట్ కాకుండా లాకింగ్ చెక్ పోస్ట్ పెట్టడం, సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్స్ పెట్టడం, తర్వాత స్నీఫర్ డాగ్స్ పెట్టి చెక్ చేయడం, పర్సన్స్ చెక్ చేయడం, ట్రైన్స్ చెక్ చేయడం, రైల్వే ప్లాట్ఫామ్ చెక్ చేయడం, తర్వాత కూంబింగ్ చేయడం. అంటే మనం ఎక్కడెక్కడ వాళ్ళు దాచి ఉండొచ్చు, గాంజాయి తరలిస్తూ పోతున్న పెడ్లర్స్ వాళ్ళ కోసం గాలించడం, ఇవన్నీ మేము చేసాము. దానివల్ల
ప్రజలే చెప్తున్నారు గాంజాయి ప్రాబ్లం చాలా వరకు తగ్గింది, కానీ పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా చాలా పనులు చేయాల్సి వస్తుంది. అది కూడా మేము ఈ డ్రోన్ బీట్ స్టార్ట్ చేస్తాము. ఈ డ్రోన్ ద్వారా కూడా ఎక్కడెక్కడ గాంజాయి మారుమూల ప్రాంతంలో గాంజాయి సేవించడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా డ్రోన్ ద్వారా మేము గుర్తించి అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటాం. సో గాంజాయి నిర్మూలించడం మాకు ఒక ముఖ్యమైన పని, ముఖ్యమైన లక్ష్యం, ఖచ్చితంగా సాధిస్తాం. ఇక ముఖ్యంగా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా సైబర్ నేరాలు అనేటువంటిది విపరీతంగా పెరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అదే మనకు కనబడుతుంది. ఆ ఫౌండ్ కోల్స్ అనేటువంటి వాటితో పాటు మిగతా సైబర్ కి సంబంధించినటువంటి అనేక నేరాలు కనబడుతున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసిందా, దాని పరంగా మీరు తీసుకుంటున్న చర్యలు? ఇప్పుడు మన అందరికీ తెలుసు సైబర్ నేరాలు రోజు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో. అందుకే ఒకవైపు మన సైబర్ పోలీస్ స్టేషన్ బాగా స్ట్రెంథెన్ చేయడం. ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తున్నాము, దేశంలో మొట్టమొదటిసారిగా ఒకటి సైబర్ క్రైమ్ రిఫండ్ నెల పెట్టాము. మేము రాగానే జూలై నెలలో చాలా మందికి ఆ డబ్బు రిఫండ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా దేశంలో మొట్టమొదటిసారిగా 14 మందిని, వాళ్లకు సైబర్ ట్రైనింగ్ ఆల్రెడీ ఉంది, వాళ్లకు సైబర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అటువంటి 14 మందిని ఈరోజు మేము హోంగార్డ్గా రిక్రూట్ చేస్తున్నాం. వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాత్రమే పనిచేస్తారు. వాళ్ళు సైబర్ క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ అండ్ రిఫండింగ్ ఆ పని మీద పనిచేస్తారు. ఎందుకంటే మామూలుగా చాలా మంది పోలీసు వాళ్ళకు సైబర్ బ్యాక్గ్రౌండ్ లేదు. మేము వాళ్ళకు అన్ని ట్రైనింగ్ ఇస్తాం, కానీ సైబర్ క్రైమ్ గురించి తక్కువ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఒక ఏజ్ దాటిన తర్వాత ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆ లెవెల్కి మేము ఏ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ లెవెల్కి వాళ్ళు రాలేదండి. కానీ మనం కంప్యూటర్ డిగ్రీ ఉన్న వ్యక్తులను మేము తీసుకుంటే, చిన్న వయసులో తీసుకుంటే వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అయిపోతారు. అదే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారిగా 14 మంది సైబర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, కంప్యూటర్ డిగ్రీ ఉన్న 14 మందిని ఈరోజు మేము తీసుకుంటున్నాం. వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాము. సో ఇలాగే మ్యాన్ పవర్ మేము పెంచుతున్నాం ఒకవైపు. మరోవైపు అవగాహన కార్యక్రమం మేము వచ్చే నెల నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఆంధ్ర యూనివర్సిటీ నుండి నవసమాజ నిర్మాణ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. నేను పర్సనల్గా ప్రతి స్కూల్, హై స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీకి వెళ్తున్నాం. 4 సబ్జెక్ట్స్ మీద మేమే వాళ్ళకు చెప్తాము. నంబర్ 1 సైబర్ నేరాలు, నంబర్ 2 ఆన్లైన్ క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. మహిళల ఆన్లైన్లో ఉన్నప్పుడు రకరకాల క్రైమ్స్, నేరాలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి, దాని గురించి అవగాహన. 3 వచ్చేసి డ్రగ్స్ మనకు చాలా ముఖ్యం. 4 వచ్చేసి విదేశాల్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లి మోసం చేయడం. ఈ 4 సబ్జెక్ట్ మీద మేము తయారు చేసి వాళ్ళకు పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే ఒకవైపు క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్, వాళ్లకు రిఫండ్, బాధితులకు డబ్బు రిఫండ్ చేయడం, మరోవైపు ఊరికి వీధికి వెళ్ళి అవగాహన కల్పించడం. సో ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎవరు సైబర్ క్రైమ్ వల్ల భవిష్యత్తులో బాధపడకూడదు. అదే మా ఉద్దేశం, అదే మా లక్ష్యం. ఇక చివరిగా కూడా చూసుకుంటే ఉమెన్ అండ్ చైల్డ్, దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నేరాలు కూడా ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన కేసులు కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం. మరి ఇలాంటి ఈ సందర్భంలో ఉమెన్ అండ్ చైల్డ్ కి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? అసలు పోలీసుల ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ కి జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ రిపీటెడ్గా ప్రతి సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు, విమెన్, చిల్డ్రన్ వాళ్ళు నాకు నేరుగా ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు తెలియజేస్తున్నారండి. మేము అనుకోండి ఒక అబ్బాయి వేధిస్తున్నాను, లేకపోతే స్టాకింగ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి చెప్తారండి నాకు, లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్నారండి.
మేము వెంటనే అబ్బాయిని పిలిపించి అవసరం ఉంటే అరెస్ట్ చేసి జైలు పంపడం, లేకపోతే అబ్బాయిని పిలిపించి మందలించడం, బయటపడి చేయడం, అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించి మందలించడం, కౌన్సిలింగ్ చేయడం అలా చేస్తున్నాం. దానివల్ల చాలా వరకు అఫెన్సెస్ తగ్గిపోయినాయి. అది కాకుండా ఈ ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ దాని మీద పెద్ద మొత్తంలో అవగాహన కార్యక్రమం పెట్టబోతున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఈ ఆన్లైన్ క్రైమ్స్ వల్ల అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవరికి చెప్పలేక, చెప్పుకోవడానికి కూడా పరిస్థితి లేక. సో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ మాకు అది అరికట్టడం మాకు టాప్ ప్రయారిటీ. అదే మా లక్ష్యంగా మేము వైజాగ్ సిటీ పోలీస్ పనిచేస్తున్నాను. ఇక చివరిగా విశాఖ ప్రజలకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? విశాఖ ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇప్పుడు మన దేశంలో అందమైన నగరం వచ్చేసి విశాఖపట్నం నగరం. ఇక్కడ ప్రజలు అందరూ పీస్ లవింగ్, ప్రజలు అందరూ లా అవేరింగ్. చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ చేస్తారండి. ఎందుకంటే అటువంటి నగరం ఇది. సో ఈ నగరంలో శాంతి భద్రత కాపాడడం చాలా ముఖ్యం. తర్వాత లాస్ట్ 6 months నుండి మనం చూస్తున్నాం మన ప్రభుత్వం విశాఖపట్నం నగరంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి చాలా ప్రయత్నం చేస్తున్నారండి. సో ప్రతిరోజు మేము వింటున్నాం ఫలానా ఇండస్ట్రీ వస్తుంది, ఫలానా చాలా మందికి ఉద్యోగం కల్పిస్తారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రతి వ్యక్తికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడం టాప్ ప్రయారిటీగా ఉంటుంది. అందుకే మేము రాబోయే కాలంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్దర్ పెంచడానికి కొత్త కొత్త ప్లాన్స్ పెడుతున్నాం. అందులో భాగంగా ట్రాఫిక్ కూడా చాలా ముఖ్యం. ఒక AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ పెట్టబోతున్నాం. అందులో ప్రతి జంక్షన్లో ANPR ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ఉంటుంది, మరోవైపు ఫేస్ రికగ్నిషన్ కెమెరా ఉంటుంది. సో ANPR కెమెరా ద్వారా ఎవరైనా తప్పు చేస్తే అనుకోండి మొబైల్లో మాట్లాడుతూ నడపడం, హెల్మెట్ లేకుండా బండి నడపడం, రెక్లెస్ బండి నడపడం, రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా జంప్ చేయడం, జిగ్జాగ్ డ్రైవ్ చేయడం, అతి వేగంతో బండి నడపడం, మైనర్ ద్వారా బండి నడపడం, మందు త్రాగి బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్తో బండి నడపడం. సో ఇటువంటి రకరకాల తప్పులు చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఉంటేనే పట్టుకుంటారు. పోలీసు లేకపోతే వాళ్ళు హాయిగా తప్పు చేస్తూ వెళ్ళిపోయారు, ఎవరు పట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ఆకాశంలో నేత్రం ఉంటుంది, ఆకాశం నుండి దేవతను పెట్టడం జరుగుతుంది. సో 100% ట్రాఫిక్ జంక్షన్లో ఎవరు తప్పు చేసినా ఆటోమేటిక్ ఇచ్చాలని ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్, ఆటోమేటిక్ బండి లాక్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఫేస్ రికగ్నిషన్ కెమెరా ద్వారా మేము ప్రతి వ్యక్తి ఫేస్ మన దగ్గర ఉన్న క్రిమినల్ డేటాబేస్తో కంపేర్ చేస్తాం. మన భారతదేశంలో క్రిమినల్ రికార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఫోటో మా డేటాబేస్లో ఉంటుంది. ఆ డేటాబేస్తో టాలీ చేసి ఎక్కడైనా కంపారిజన్ మ్యాచ్ అయింది అనుకోండి, వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ అవుతుంది. ఈ ఫలానా క్రిమినల్ ఉత్తరప్రదేశ్ నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, మహారాష్ట్ర నుండి వైజాగ్ నగరంలో ఫలానా టైంలో ఫలానా జంక్షన్లో కనిపించారు. దానివల్ల కూడా క్రైమ్స్ ఫ్యూచర్లో ఇంకా తగ్గించడానికి మేము సక్సెస్ఫుల్గా తగ్గించగలుగుతామని మేము ఆశిస్తున్నాం. సో ఇంకా డ్రోన్ పోలీసింగ్ ఆల్రెడీ చెప్పాము. ఇంకా కొత్త ఐడియాస్ చాలా ఉన్నాయి, 1 by 1 మేము చేయబోతున్నాం. సో ఈ కొత్త సంవత్సరంలో వైజాగ్ నగరం ఇంకా సేఫ్, ఇంకా సెక్యూర్ అవుతుంది అని మాకు పూర్తిగా నమ్మకం. మొత్తం మీద ఇది శంకర్ ప్రతాప్ బాబు గారు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా అసాంఘిక శక్తుల పీల్చుకోవడానికి ఇది పోలీసుల డేక్కను అనేటువంటిది చేస్తుంది. విశాఖ నగరాన్ని ప్రశాంత వాతావరణంలో ఖచ్చితంగా శాంతి నగరంగా కూడా నెలకొల్పుతామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో భరత్, స్టూడియో 18 న్యూస్.